హలో బిలౌడ్స్. ఈరోజు మీ వాల్యూ గురించి ఒక పవర్ఫుల్ స్టోరీ చెప్తాను. మీ లైఫ్లో ఎవరైనా మిమ్మల్ని రిజెక్ట్ చేశారా? మీ ఎఫర్ట్స్ని ఎవరైనా అప్రిషియేట్ చేయలేదా? అయితే ఈ మెసేజ్ మీకోసమే. ఒక అమ్మాయి ఉండేది. చిన్నప్పటి నుంచి తన వాల్యూని వేరే వాళ్ళ ఒపీనియన్స్ బట్టి డిసైడ్ చేసుకుంటూ వచ్చింది. స్కూల్లో మార్క్స్ తక్కువ వచ్చినప్పుడు కొంతమంది నువ్వు ఇంటెలిజెంట్ కాదు అన్నారు. కాలేజ్లో తన ఫ్రెండ్స్ అందరికీ ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు తనకి రాలేదు. జాబ్ ఇంటర్వ్యూస్కి వెళ్ళిన ప్రతిసారి రిజెక్షన్ వచ్చింది. మెల్లగా ఆమె మనసులో ఒక నమ్మకం పెరిగింది. నేను సరిపోను, నేను వాల్యుబుల్ కాదు, నా లైఫ్లో స్పెషల్ ఏం లేదు. ఒకరోజు చాలా బాధగా చర్చ్కి వెళ్ళింది. అక్కడ పాస్టర్ గారు ఒక 500 రూపీస్ నోట్ని అందరికీ చూపించి అడిగారు, ఈ నోట్ ఎవరికి కావాలి? అందరూ చేతులు ఎత్తారు. అప్పుడు పాస్టర్ గారు ఆ నోట్ని మడిచారు, కింద పడేశారు, షూస్తో తొక్కారు. మళ్ళీ అడిగారు, ఇప్పుడు ఎవరికి కావాలి? మళ్ళీ అందరూ చేతులు ఎత్తారు. పాస్టర్ గారు నవ్వుతూ ఇలా అన్నారు, ఈ నోట్ని ఎన్నిసార్లు మడిచినా కింద పడేసినా దాని వాల్యూ తగ్గలేదు. ఆ మాటలు విని ఆ అమ్మాయి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. బిలౌడ్స్, మనం కూడా కొన్నిసార్లు ఆ 500 రూపీస్ నోట్ లాగా ఉంటాం. లైఫ్ మనల్ని మడిచేస్తుంది. పీపుల్ మనల్ని రిజెక్ట్ చేస్తారు. ఫెయిల్యూర్స్ మనల్ని కిందకి పడేస్తాయి. కానీ గాడ్ దృష్టిలో మన వాల్యూ ఎప్పుడూ తగ్గదు. ఎందుకంటే మన వాల్యూ మన సక్సెస్లో లేదు, మన వాల్యూ మన అపీరియన్స్లో లేదు, మన వాల్యూ పీపుల్ ఒపీనియన్స్లో లేదు. మన వాల్యూ గాడ్ లవ్లో ఉంది. దేవుడు మిమ్మల్ని పర్పస్తో క్రియేట్ చేశాడు. మీ ఎగ్జిస్టెన్స్ యాక్సిడెంటల్ కాదు, మీ లైఫ్కి అర్థం ఉంది. ఐషియా చాప్టర్ 43 verse 4, యు ఆర్ ప్రీషియస్ ఇన్ మై సైట్. బిలౌడ్స్, ఈరోజు ఈ విషయం గుర్తుపెట్టుకోండి. పీపుల్ రిజెక్ట్ చేయొచ్చు, లైఫ్ హర్ట్ చేయొచ్చు, కానీ గాడ్ దృష్టిలో మీ వాల్యూ ఎప్పటికీ తగ్గదు. ఎందుకంటే మీరు ఆర్డినరీ కాదు, మీరు దేవుని దృష్టిలో అమూల్యమైన వారు.